ఆలోచించండి, ఒక ఆవు వేరే జంతువుని తినేసి దాని మీట్ తిని అవి పాలిస్తున్నాయి అనమాట. ఇక్కడ పాలల్లో ఏమొస్తాయి, ఇప్పుడు ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ కొంచెం రిచ్గా వస్తుంది. సో అది అమెరికాలో కన్స్యూమ్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చాలా మంది అంటుంటారు ఎగ్ అనేది వెజిటేరియన్ అని చెప్పి వెజ్ వాళ్ళు తింటా ఉంటారు. అదే విధంగా పాలను కూడా వెజిటేరియన్ వాళ్ళు కన్స్యూమ్ చేస్తూ ఉంటారు. కానీ అమెరికాలో పాలని కన్స్యూమ్ చేస్తున్నారు అంటే అది ఒక నాన్ వెజిటేరియన్ ఐటమ్ కింద కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మన వాళ్ళు ఈ భారతదేశం నుంచి చాలా మంది అమెరికా వెళ్తూ ఉంటారు, బ్రాహ్మిన్స్ కూడా ఉంటారు, నాన్ వెజిటేరియన్ కన్స్యూమ్ చేయరు. కానీ అక్కడ పాలని కన్స్యూమ్ చేస్తున్నారంటే ఒక రకంగా నాన్ వెజిటేరియన్ కన్స్యూమ్ చేసినట్టే. ద యానిమల్ విచ్ ఇట్ ఈస్ ఈటింగ్ అనేది నాన్ వెజ్ కాబట్టి. ఇది నేను చెప్పడం కాదు, మన భారతదేశ గవర్నమెంట్ వాళ్ళే దీన్ని అలో చేయట్లేదు. ఎందుకు? భారతదేశంలో పాలని ఎంతో పుణ్య కార్యాలకు వాడుతూ ఉంటారు, దేవుడికి వాడుతూ ఉంటారు, ప్రసాదం అటువంటి పదార్థాల్లో వాడుతూ ఉంటారు. సో ఇట్లాంటి దానికి ఇట్లాంటి పాలని వాడనివ్వము. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే